శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 11వ సర్గము. రావణుడు తన ఆలోచన మందిరమునకు విచ్చేయుట. రాజు పిలుపుపై రాక్షసులు అచటికి చేరుట. పిదప విభీషణాదులను ఆ భవనమునకు వచ్చుట. రావణుడు జానకిని అపహరించుకొని వచ్చుటాయను పాపకృత్యమునకు పాల్పడిన దుష్టుడు. అతని మేలును కోరుచు విభీషణాది బంధుమిత్రులు ఎంతగా హితవచనములను పలికినను సీతాదేవి ఎడ కామమోహితుడై ఉన్న ఆ రాక్షసరాజు ఆ మాటలను నిరాదరించెను. కిం కర్తవ్యత మూఢుడయ్యున్న ఆ పాపకర్ముడు చింతాక్రాంతుడై మిగుల కృశించియుండెను. యుద్ధము అనివార్యమైన పరిస్థితి ఏర్పడెను. ఆపత్సమయము ముంచుకొని వచ్చుచుండెను. అందువలన రావణుడు ముఖ్యులైన మంత్రులతో మిత్రులతో లోతుగా ఆలోచింపవలసిన తరుణము ఇది అని తలంచెను. వెంటనే అతడు అద్భుతమైన ఒక రథమును అధిరోహించెను. అతి విశాలమై బంగారు కిటికీలతో విలసిల్లుచుండెను. మణులతో వైఢూర్యములతో అలంకృతమై ఉండెను. దానికి పోంచబడిన గుర్రములు సుశిక్షితములైనవి. అనంతరము రాక్షస శ్రేష్ఠుడైన ఆ దశకంఠుడు మేఘముల యొక్క మహాగర్జనలను తలపింపజేయు ధ్వనులతో సాగిపోవునట్టి ఆ రథముపై ఆలోచనా మందిరమునకు బయలుదేరెను. ఆ లంకాధిపతి యొక్క రథమునకు ముందు భాగమున రాక్షసయోధులు నడుచుచుండిరి. వారు ఖడ్గములు డాలులు మున్నగు వివిధ ఆయుధములను ధరించియుండిరి. నానా వికృత వేషధారులై పలు విధములగు ఆభరణములను అలంకరించుకొనియున్న రాక్షస వీరులు ఆ రథమునకు ఇరు ప్రక్కలను వెనుక భాగమునను నడచుచుండిరి. మరుక్షణమే అతిరథులందరూను రథములపైనను గొప్ప గొప్ప మదపుటేనుగుల మీదను అల్లవోకగా సాగిపోవు అశ్వములపైనను ఆ దశగ్రీవుని రథమును అనుసరించిరి. అట్లే మరికొందరు యోధులు గదలను ఇనుపకట్ల గుదియలను బల్లెములను చిన్న చిన్న ఈటెలను గండ్రగొడ్డళ్లను శూలములను చేతబట్టి ఆ రావణుని అనుసరించిరి. రావణుడు తన భవనము నుండి ఆలోచనా మందిరమునకు వెళ్ళుచున్నప్పుడు వేల కొలదిగా వివిధ వాద్యముల మహాధ్వనులు చెలరేగెను. విరివిగా శంఖనాదములు మిన్నుముట్టెను. రాక్షసరాజు యొక్క మహారథము తన చక్రధ్వనులతో దశ దిశలను మారుమ్రోగజేయుచు కళకళలాడుచున్న రాజమార్గమును చేరెను. రావణుని రథముపై అమర్చబడిన శ్వేతఛత్రము యొక్క నిర్మల కాంతులు పున్నమి నాటి చంద్రుని శోభలను వెల్లివిరియజేయుచుండెను. సేవకులు ఆ రావణునకు ఇరు పార్శ్వముల యందును వింజామరలతో వీచుచుండిరి. అవి స్వచ్ఛమైన స్ఫటికముల వలె కాంతులీనుచుండెను. వాటి మధ్య భాగముల యందు గల బంగారు సూత్రములు తళతళ మెరయుచుండెను. రాజమార్గమునందు రథముపై సాగిపోవుచున్న ఆ దశకంఠునకు ఇరుప్రక్కల భూమిపై నిలబడియున్న రాక్షసులందరూ చేతులు జోడించి వినమ్రతతో తలలు వంచి నమస్కరించుచుండిరి. రాక్షసులెల్లరును జయ జయ నినాదములను గావించుచు స్తోత్రపాఠములతో ఆశీర్వచనములను పలుకుచుండగా శత్రు విజేతయు మిగుల తేజస్వియు అయిన ఆ రావణుడు చక్కగా నిర్మింపబడిన సభాభవనమునకు చేరెను. ఆ సభాభవనము వెండి బంగారు స్తంభములతో విరాజిల్లుచుండెను. అందలి మధ్య భాగమున స్వచ్ఛములైన స్ఫటికములు పొదగబడియుండెను. బంగారు జరీలు గల పట్టు ఆస్తరణములు పరచబడియుండెను. విశ్వకర్మచే చక్కగా తీర్చిదిద్దబడిన ఆ భవనమును 600 పిశాచములు రక్షించుచుండెను. మనోహరముగానున్న అట్టి సభలో మిక్కిలి తేజస్వి అయిన రావణుడు ప్రవేశించెను. ఆ సభాభవనములోని సింహాసనము విశాలమైనది, వైడూర్యమణులచే పొదుగబడినది. రంగురంగుల జింక చర్మములు దానిపై పరచబడి ఉండెను. సుతిమెత్తని దిండ్లు అమర్చబడి ఉండెను. అట్టి అద్భుతమైన ఆసనమును రావణుడు అలంకరించెను. పిమ్మట ఆ లంకేశ్వరుడు తన రాజాధికారమును చూపుచూ శీఘ్ర గమనము గల దూతలను ఇట్లు ఆజ్ఞాపించెను. మన శక్తి సామర్థ్యములను చూపవలసిన ఒక మహాకార్యము ఆసన్నమైనది. కనుక మీరు వెంటనే వెళ్ళి నగరమున గల ప్రజ్ఞాశాలులైన ప్రముఖ రాక్షసులను తీసుకొని రండు అని. వెంటనే అచటి రాక్షసులు అందరూ రావణుని ఆజ్ఞను తలదాల్చి
లంకయందంతటను గాలించిరి. వారు ఎట్టి భయసంకోచములును లేక అన్ని గృహములయందును విహార శయనమందిరములయందును ఉద్యానవనములయందును ప్రవేశించి రాక్షస ప్రముఖులకు ఎల్లరకును ప్రభువు యొక్క ఆదేశమును వినిపించిరి. రాజాజ్ఞను వినిన వెంటనే కొందరు అందమైన రథముల మీదను మరికొందరు జవనాశ్వములపైనను ఇంకనూ కొందరు మదపుటేనుగులను అధిరోహించియు బయలుదేరిరి. తక్కిన వారు కాలినడకన సాగిపోయిరి. వేగముగా సాగిపోవుచున్న రథములు, ఏనుగులు, గుర్రములు మొదలగు వాటితో ఆ లంకానగరము క్రిక్కిరిసిపోయెను. అప్పుడది అసంఖ్యాకములైన పక్షులతో విలసిల్లుచున్న ఆకాశము వలె అలరారెను. వారు తమ వాహనములైన రథగజాస్వాదులను బయటనే నిలిపి కాలినడకతో కొండగుహలో సింహముల వలె సభాభవనమున ప్రవేశించిరి. వారు ముందుగా రాజునకు ప్రణమిల్లిరి. అప్పుడు ఆ దశకంఠుడు వారికి సాదరముగా స్వాగతము పలికెను. వారిలో పురోహితులు బంగారు పీఠములపై ఆసీనులైరి. శ్రోత్రియులు కుశాసనములను అలంకరించిరి. తదితరులు భూమిపై పరచబడిన ఆస్తరణముల మీద కూర్చుండిరి. రాజాజ్ఞను తలదాల్చి సభకు విచ్చేసిన ఆ రాక్షసులందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి లంకాధిపతి అయిన రావణునకు చేరువలో ఉపవిష్ఠులైరి. విషయములను లోతుగా చర్చించి చక్కని నిర్ణయములను చేయగల ప్రముఖులైన మంత్రులును అన్ని విషయములయందును మంచి అవగాహన గలవారు, ప్రతిభామూర్తులు, సద్గుణోపేతులు అయిన అమాత్యులును 100 కొలదిగానున్న పెక్కుమంది శూరులును అచట చేరియుండిరి. వారందరూ ఆ రాక్షసేంద్రునకు సమస్త ప్రయోజనములు అనగా లాభములను కలిగించుట ద్వారా ఆయనను సంతోషింపజేయుటకై బంగారు కాంతులీనుచు మనోహరముగానున్న ఆ సభకు గుంపులు గుంపులుగా విచ్చేసిరి. చక్కని కీర్తి ప్రతిష్టలు గల మహాత్ముడగు విభీషణుడు మేలుజాతి గుర్రములను పూంచిన శ్రేష్టమైన రథముపై అన్న యొక్క మహాసభకు బయలుదేరెను. శుభములను గూర్చెడి ఆ రథము బంగారు తాపడములతో చిత్ర విచిత్రమై విశాలమైనది. సభలో అడుగిడిన విభీషణుడు తన పేరును అనగా ప్రవరను తెలుపుకొనుచు అన్నయ్యకు రావణుని పాదములకు ప్రణమిల్లెను. పిదప శుకుడు, ప్రహస్తుడును అట్లే తమ ప్రభువు యొక్క చరణములకు నమస్కరించిరి. అంతట వారికి రావణుడు సముచితములైన ఆసనములను వేర్వేరుగా సమకూర్చెను. సభలో ఆసీనులయ్యున్న ఆ రాక్షసులందరూ వివిధములగు మణులను పొదిగిన ఆభరణములను మేలైన వస్త్రములను ధరించియుండిరి. వారు అలదుకొనిన శ్రేష్టములైన అగరు చందనముల యొక్క పరిమళములు, ధరించిన పూలదండల యొక్క వాసనలు సభయందంతటను గుబాళించెను. సభలోని వారందరూ రాజునకు కుడిభుజముగా నుండి ఆయన కార్యసిద్ధికి తోడ్పడినవారు, తిరుగులేని పరాక్రమము గలవారు. వారు ఎన్నడూనూ అసత్యములను పలికి ఎరుగరు. సభలో బిక్కరగా మాటాడుటలేదు, అసంబద్ధ సంభాషణములను చేయుటలేదు. వారెల్లరూ రాజువైపే చూచుచూ ఆ ప్రభువు ఆజ్ఞలకై నిరీక్షించుచుండిరి. ఆ సభలోని వారు ఆయుధపాణులు, మిగుల బలశాలులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు. వారితో గూడియున్న ప్రతిభామూర్తి అయిన రావణుడు వసువుల మధ్యనున్న దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 11వ సర్గము.